హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్మెక్ ఛానల్. ఈరోజు మనం RRB JE, NTPC, RRC యాజ్ వెల్ యాజ్ SSC JEకి సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా 1000 బిట్స్ అనేవి ప్రొవైడ్ చేయడానికి ఆల్రెడీ నేను ప్రీవియస్గా ఇంటిమేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఒక 20 క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ రోజు ఈ వీడియోలో మనం రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ టు ఎవరీవన్ అండ్ ప్లీజ్ హిట్ లైక్ బటన్ ఎంకరేజ్ మై ఛానల్. అండ్ అలాగే మనం ప్రీవియస్గా 20 క్వశ్చన్స్ దాకా డిస్కస్ చేసుకోవడం జరిగింది. కాంతి ఉద్దాపన తీవ్రతకి ప్రమాణం వచ్చేసి క్యాండెలా అండ్ ఘనపరిమాణానికి సంబంధించినటువంటి MKS ప్రమాణం వచ్చేసి 1 ఘనపు మీటర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నియమిత ఘనపరిమాణం కలిగినటువంటి ద్రవాలను తీసుకునేటట్టుకు వాడేటటువంటి పరికరం ఏంటి? సో ఏ ఇన్స్ట్రుమెంట్ని ఉపయోగించేసి ఒక పర్టికులర్ లెవెల్ ఆఫ్ ఎలిమెంట్ని తీసుకోవడానికి మనం ఈ కింది వాటిలో దేన్ని ఉపయోగించడం జరుగుతుంది? కొలజాడి, బ్యూరెట్, పిప్పెట్, కోనికల్ ఫ్లాస్క్. సో మనం పిప్పెట్ని యూటిలైజ్ చేయడం జరుగుతుంది. సో పిప్పెట్ని యూజ్ చేసి నియమిత ఘన పరిమాణం కలిగినటువంటి ద్రవాలను తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ఇంటర్మీడియట్ MPC చేసిన వాళ్ళు, బైపీసీ చేసిన వాళ్ళందరికీ దీని గురించి ఐడియా ఉంటుంది. అండ్ పాదరసం యొక్క సాంద్రత, సో పాదరసం యొక్క సాంద్రత ఎంత ఉండడం జరుగుతుంది? ఇవన్నీ కూడా డైరెక్ట్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా డైరెక్ట్ బిట్స్ లెక్క రావడం జరుగుతుంది. పాదరసం యొక్క సాంద్రత 13.6 గ్రామ్ పర్ ఘనపు సెంటీమీటర్. అంటే ఒక ఘనపు సెంటీమీటర్లో, అంటే ఇది సెంటీమీటర్ అనుకుంటే, సో ఇంత ఏరియాలో, ఇంత వాల్యూమ్లో మనం ఫిల్ చేసేటటువంటి పాదరసం యొక్క సాంద్రత అంటే ఎంత ఉంటుంది? 13.6 గ్రామ్స్ ఉండడం జరుగుతుంది. సో సెంటీమీటర్ క్యూబ్లో మనకు 13.6 గ్రామ్స్ అనేవి ఫిల్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం సాంద్రతని కొలుస్తాం. అండ్ STP వద్ద గాలి సాంద్రత కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్లలో ఎంత ఉంటుంది? అండ్ ఉన్నటువంటి అన్ని వాయువులతో కూడినటువంటి గాలి యొక్క సాంద్రత అనేది మనకి ఎన్ని కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్లలో ఉండడం జరుగుతుంది? సో ఎంత ఉంటుంది? ఇది 1.29 కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్. ఈ కింది వాటిలో వేరుగా ఉన్నటువంటి భౌతిక రాశి ఏమిటి? ఈ కింది వాటిలో వేరుగా ఉన్నటువంటి భౌతిక రాశి వడి, రుణత్వరణం, సాంద్రత, కాలం. సో మన కాలం తప్ప మిగిలిన అన్ని కూడా సదిశ రాశులు, కాలం ఒకటి అదిశ రాశి. సో వేరుగా ఉన్నటువంటి భౌతిక రాశి కాలం. అండ్ 1 మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్స్లో రాయాలని అంటే ఇక్కడ x కిలోమీటర్ పర్ అవర్లో రాయడం జరుగుతుంది. సో ఇక్కడ x అంటే ఏంటిదని అంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ క్వశ్చన్. దీని యొక్క డైరెక్ట్ పాయింట్ 18/5. ఈ 18/5 అనేది ఏ విధంగా వస్తుందని అంటే, మీరు టైమ్ అండ్ డిస్టెన్స్ దాంట్లో చేసేటప్పుడు 3600 సెకండ్స్ బై 1000 మీటర్స్, ఇది రివర్స్లో వస్తుంది. ఇక్కడ 2 సున్నాలకు 2 సున్నాలు క్యాన్సిల్, ఇది 18, ఇది 5కి ఇక్కడ 5, 18/5 ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ 1 మీటర్ పర్ సెకండ్ ఈక్వల్స్ టు 18/5 కిలోమీటర్ పర్ అవర్. అది 1 కిలోమీటర్ పర్ అవర్ ఈక్వల్స్ టు 5/18 మీటర్ పర్ సెకండ్. అండ్ నిలువుగా పైకి విసిరినటువంటి వస్తువు డాష్తో ప్రయాణిస్తుంది. నిలువుగా ఒక వస్తువును పైకి విసిరినప్పుడు ఆ వస్తువు రుణత్వరణంతో ప్రయాణిస్తుంది. సో ఇక్కడ నుంచి ఒక వస్తువును మనం పర్టికులర్ హైట్లో పంపించినప్పుడు ఇక్కడ దీని యొక్క స్పీడ్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. సో పైకి పోతున్న కొద్దీ దీని యొక్క స్పీడ్ అనేది డిక్రీజ్ అయిపోయి మనకు టాప్ ఎండ్లో అంటే పైన దాని యొక్క పీక్ పాయింట్కి వచ్చేసరికి దాని యొక్క స్పీడ్ వచ్చేసి 0. అక్కడి నుంచి మళ్ళీ అది డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల మళ్ళీ బ్యాక్ రావడం జరుగుతుంది. సో ఇక్కడి నుంచి ఇక్కడికి దీని యొక్క స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 ఉంది, ఇక్కడికి వచ్చేసరికి 20 మీటర్ పర్ సెకండ్ అవ్వచ్చు. అండ్ మనం ఇనీషియల్గా మన 30 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ ఇచ్చామనుకోండి, పర్టికులర్ కొంత హైట్కి వెళ్తుంది. మనకు రిటర్న్ వచ్చేటప్పుడు కేవలం గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా మాత్రమే అది కిందికి రావడం జరుగుతుంది. కాబట్టి మనం అప్లై చేసేటటువంటి ఫోర్స్ అనేది గ్రావిటేషన్ ఫోర్స్ని క్యాన్సిల్ చేసుకొని మాత్రమే పైకి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి వస్తువు రుణత్వరణం అంటే నెగిటివ్. మనకు పోతున్న కొద్ది స్పీడ్ తగ్గితే అది రుణత్వరణం, పోతున్న కొద్ది స్పీడ్ పెరిగితే అది త్వరణం. లాంగ్ జంప్ చేసే వ్యక్తి దూకే ముందు చాలా దూరం పరిగెత్తుతాడు. ఎందుకనగా ఒక పర్సన్ మనకి ఈ విధంగా లాంగ్ జంప్ చేయాలని అంటే ఇక్కడి నుంచి డైరెక్ట్ లాంగ్ జంప్ చేయకుండా ఇక్కడి నుంచి ఉరుక్కుంటూ వచ్చేసి లాంగ్ జంప్ చేయడం జరుగుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి మనకు డిస్టెన్స్ చాలా తక్కువగా కవర్ అవుతుంది. బట్ ఇంత డిస్టెన్స్ నుంచి పికప్ తీసుకోవడానికి గల కారణం వచ్చేసి కండరాలను తర్ఫీజ్ చేస్తాడంటే కాదు, ఎక్కువ గమన జడత్వాన్ని పొందడానికి. ఎస్, తన పరుగు సామర్థ్యం చూపుటకు, ఎందుకంటే అక్కడ మనకు సామర్థ్యం చూపుటకు పనికిరాదు అది. అండ్ గతిశక్తిని పెంచుకుంటాడంటే నిజానికి ఇక్కడి నుంచి మనకు మిడిల్లో వచ్చేసరికి అతని యొక్క పీక్ పొజిషన్కి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ దాన్ని కంటిన్యూ చేస్తాడు అంతే. సో మనకు ఓన్లీ తన యొక్క గమన జడత్వాన్ని పెంపొందించుటకు మాత్రమే ముందుగా
చాలా దూరం నుంచి పరిగెత్తుకుంటూ రావడం జరుగుతుంది. అండ్ వక్ర మార్గంలో కదులుతున్నటువంటి బస్సులో కూర్చున్నటువంటి వ్యక్తి పక్కకు వాళ్తాడు. ఎందుచేత అనగా ఒకవేళ ఒక బస్సు అనేది ఈ విధంగా కాన్స్టెంట్గా వెళ్తున్నప్పుడు ఆ బస్సులో ఉన్నటువంటి పర్సన్స్ స్టేబుల్ కండిషన్లో ఉంటారు. ఇన్ కేస్ బస్సు కనుక ఒక పక్కకు టర్న్ అయిందండి, ఆ యొక్క టర్నింగ్ మూమెంట్లో వెహికల్ అనేది మనకు ఒక సైడ్ కొంచెం ఒరుగుతుంది. అదేవిధంగా బాడీస్ పర్సన్స్ అందరూ కూడా ఒక పక్కకు ఒరిగిపోవడం జరుగుతుంది. ఈ డైరెక్షన్కి అందరూ వంగిపోతారు. దానికి గల కారణం ఏంటిదంటే సరిగా కూర్చోవడం రాదు, అలా పడిపోయే గుణం ఉంది, సీటు సరిగా లేదు, శరీరానికి దిశా జడత్వం కలదు. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి శరీరానికి దిశా జడత్వం ఉన్నది కాబట్టి మన గ్రావిటేషనల్ ఫోర్స్ని అదేవిధంగా వెహికల్ మూమెంట్ని బట్టి దానికి ఆపోజిట్ సైడ్లో మన యొక్క బాడీ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి దిశా జడత్వం కలిగి ఉంటుంది. సరిగ్గా కూర్చోవడం రాదంటే బస్సులో అందరూ ప్రాపర్గానే కూర్చుంటారు. సో రిమైనింగ్ 3 కూడా మనకు ప్రాపర్ సొల్యూషన్స్ కావు. అండ్ నెక్స్ట్ న్యూటన్ 3వ గమన సూత్రంపై ఆధారపడి కదిలే వాహనం ఏమిటి? విమానం, హెలికాప్టర్, జెట్ విమానం, విద్యుత్ రైలు. సో ఎలక్ట్రిక్ రైలుకి సంబంధం లేదు. న్యూటన్ యొక్క థర్డ్ రూల్ ఏంటిదని అంటే ఇన్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి యాక్షన్ కూడా ఆపోజిట్ సేమ్ రియాక్షన్ అనేది రావడం జరుగుతుంది. విమానం కాదు, ఎందుకంటే విమానం ఎయిర్లో ప్రయాణిస్తుంది. హెలికాప్టర్ కూడా కాదు. జెట్ విమానం అనేది మనకు థ్రస్ట్ని ఇస్తుంది. ఆ జెట్ విమానం ఇచ్చే థ్రస్ట్ వల్ల అది మనకు చాలా పీక్ లెవెల్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఎయిర్ లేనటువంటి పొజిషన్లోకి అది వెళ్ళి కూడా తన యొక్క వర్క్ అనేది కంప్లీట్ చేసుకోగలదు. కాబట్టి న్యూటన్ థర్డ్ లా అనేది పర్ఫెక్ట్గా జెట్ విమానాలకు వస్తుంది. జెట్ విమానాల కంటే కూడా ఇంకా పర్ఫెక్ట్గా రాకెట్లకు ఉపయోగించడం జరుగుతుంది. ఒక ఉయ్యాలలో కూర్చున్నటువంటి వ్యక్తి నిలబడితే అతని యొక్క గరిబనాభి అంటే సెంటర్ ఆఫ్ యాక్సిల్ అనేది పైకి జరుగుతుంది, కిందకి జరుగుతుంది, మారదు. వ్యక్తిని బట్టి మారవచ్చు లేదా మారకపోవచ్చు. అంటే అతని యొక్క పొజిషన్ అండి ఇది మారదు. ఎందుకని అంటే ఆ పర్సన్కి సంబంధించినటువంటి గరిబనాభి అనేది ఏ విధంగా చేంజ్ కాదు. తన సెంటర్లో ఈ విధంగా కూర్చున్నప్పుడు తన యొక్క గరిబనాభి అనేది తాను నిలబడ్డప్పటికీ సేమ్ పొజిషన్లో ఉండడం జరుగుతుంది. సో అక్కడ ఉయ్యాల అనేది ఊగుతలేదు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఉయ్యాలలో కూర్చున్నటువంటి వ్యక్తి నిలబడ్డా కూడా గర్భనాభి చేంజ్ కాకపోవడానికి గల కారణం ఏంటిదంటే ఉయ్యాల ఊగుతలేదు. ఎందుకంటే ఒక పర్సన్ ఒక చైర్లో కూర్చున్నాడు అనుకోండి, ఈ విధంగా ఒక పర్సన్ చైర్లో కూర్చున్నా అతను కంఫర్టబుల్గా కూర్చుంటాడు. ఒక పర్సన్ నిలబడ్డా కంఫర్టబుల్గా నిలబడతాడు. ఎందుకంటే తన యొక్క గర్భనాభి అనేది కరెక్ట్ పొజిషన్లో ఉండడం వల్ల. అదే ఉయ్యాల ఊగుతున్న పర్సన్ ప్రయాణిస్తున్నా లేదా పరిగెడుతున్నా కూడా గర్భనాభిలో వచ్చేటటువంటి చేంజెస్ వల్ల పర్సన్ కింద పడిపోయే ఛాన్సెస్ ఉండడం జరుగుతుంది. అండ్ ఒక గుల్లగోళ నిండా నీరుండి దాని అడుగున ఉన్నటువంటి రంధ్రం నుండి నీరు ఆడుతున్నప్పుడు దాని యొక్క గరిబనాభి అంటే దాని యొక్క సెంట్రల్ ఆఫ్ యాక్సిల్ విధంగా ఉంటుంది. కిందికి మారుతుంది, పైకి కదులుతుంది, ముందుగా కిందికి జరిగి తిరిగి యథాస్థానానికి వస్తుంది. ఏది కాదు అంటే సో ఈ విధంగా మనం తీసుకోవడం జరిగింది. దీని నిండా వాటర్ ఉన్నాయి. సో ఇక్కడ మనకు చిన్న హోల్ ఉంది. ఈ హోల్ నుంచి కాన్స్టెంట్గా వాటర్ అనేది వస్తున్నాయి. ఇలాంటప్పుడు దీని యొక్క గర్భనాభి అనేది ముందు కొంచెం కిందికి దిగుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ కొంచెం స్పేస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క మూమెంట్ని అడ్జస్ట్ చేసుకోవడానికి అది కొంచెం కిందికి దిగి మళ్ళీ సేమ్ యథా పొజిషన్లోకి వెళ్ళిపోయి దాన్ని కాన్స్టెంట్గా ఇది రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్యాప్ తీసుకోండి. దీనికంటే కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ ట్యాప్. మీరు ఇంట్లో ట్యాప్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకు లావు చుక్క లెక్కలు రావడం జరుగుతుంది. తర్వాత 1 నిమిషం మీరు ఇక్కడ ఏలు అడ్డం పెట్టేసి మళ్ళీ తీయగానే మనకు కాన్స్టెంట్ ఫ్లో రావడం జరుగుతుంది. అప్పుడు దాని యొక్క గరిబనాభి అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది కాబట్టి మనకు కాన్స్టెంట్ ఫ్లో అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క నల్లాన్ని మాత్రం మీరు ఒకేసారి ఫుల్గా ఆన్ చేయాలి. ఫుల్గా ఆన్ చేస్తే మీకు దాని పొజిషన్ అనేది మీకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ డైన్ ఫర్ సెంటీమీటర్ స్క్వేర్ అనేది దేనికి ప్రమాణాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా 1 or 2 బిట్స్ అయితే గ్యారంటీగా వస్తాయి. అండ్ డైన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ అనేది దేనికి ప్రమాణం అంటే పీడనానికి ప్రమాణం. ప్రెజర్ యొక్క యూనిట్స్ వచ్చేసి డైన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్, పాస్కల్, ఇవన్నీ కూడా మనకు పీడనానికి సంబంధించినటువంటి యూనిట్స్. అండ్ నెక్స్ట్ సముద్ర మట్టం నుంచి ఎత్తు పెరిగితే ఏమవుతుంది? సముద్ర మట్టం నుంచి ఎత్తు పెరిగితే పీడనం పెరుగుతుంది, సాంద్రత పెరుగుతుంది, సాంద్రత తగ్గుతుంది, పీడనం మరియు సాంద్రత పెరుగుతాయి. సముద్ర మట్టం నుంచి ఎత్తు కనుక పెరిగినట్లయితే సాంద్రత అనేది తగ్గిపోవడం జరుగుతుంది. సో సముద్ర మట్టం దగ్గర మనకి ఎయిర్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. మీరు కనుక కొండల ప్రదేశాల్లోకి వెళ్ళినట్లయితే అక్కడ మనకు సాంద్రత అనేది తగ్గిపోతుంది. ఎయిర్ లెవెల్ అనేది తగ్గిపోవడం వల్ల గాలి మనకు తక్కువగా రావడం జరుగుతుంది. ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా తగ్గిపోవడం జరుగుతుంది. అందుకనే సాంద్రత అనేది తగ్గుతుంది. పాస్కల్ దేనికి ప్రమాణం? మనం పైన డిస్కస్ చేసుకున్నాం. పాస్కల్ అనేది పీడనాన్ని యొక్క ప్రమాణం. నెక్స్ట్ 1 గ్రామ్ భారం ఎంత ఉండడం జరుగుతుంది?
ఇది కూడా యూనిట్ సంబంధించింది, గ్రామ్స్ అండ్ బారామ్ సంబంధించి. ఇక్కడ ఇచ్చింది మనకు డైన్స్, న్యూటన్స్ ఇవ్వడం జరిగింది. 9.8 న్యూటన్స్, 9.8 న్యూటన్స్. అసలు నిజాన్ని న్యూటన్స్ కాదు, డైన్స్లలో కొలవడం జరుగుతుంది. 9.8 980 డైన్స్ అండ్ గ్రామ్ భారం ఈక్వల్స్ టు 980 డైన్స్. అండ్ ఎత్తులను కొలవడానికి ఉపయోగించేటటువంటి పరికరం ఏమిటి? హైట్స్ని మెజర్మెంట్ చేయడానికి ఫ్లైట్స్లలో ఎక్కువగా యూటిలైజ్ చేసేటటువంటి ఎక్విప్మెంట్ ఆల్టిమీటర్. ఇది ఆల్టిట్యూడ్ని కొలవడానికి ఉపయోగించేదాన్ని ఆల్టిమీటర్ అనడం జరుగుతుంది. అట్మాస్ఫియర్ ప్రెజర్ని కనుగొనడానికి దీన్ని ఉపయోగిస్తారు. అండ్ ఆల్టిమీటర్ అనేది ఎత్తులు కొలవడానికి ఉపయోగించడం జరుగుతుంది. మీరు ఫ్లైట్స్లలో, మూవీస్లలో చూస్తూనే ఉంటారు. మనకి ఈ విధంగా ఒక డయా లెక్క ఉండడం జరుగుతుంది. దాంట్లో మనకి ఈ విధంగా అవి పైనుంచి కిందికి రోల్ అవుతూ ఉంటాయి. ఈ కింది వాటిలో సరైన దాన్ని ఎన్నుకోండి. 1 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే 1 డిగ్రీ ఫారెన్హీట్ పెద్దగనా, 2 ఈక్వలా, లేకపోతే సెంటిగ్రేడ్ కంటే ఫారెన్హీట్ తక్కువనా, సెంటిగ్రేడ్ కంటే ఫారెన్హీట్ ఎక్కువ సమానం అని. అంటే 1 డిగ్రీ ఫారెన్హీట్ కంటే 1 డిగ్రీ సెంటిగ్రేడ్ ఎక్కువ. ఎందుకంటే -40 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈక్వల్స్ టు -40 డిగ్రీ ఫారెన్హీట్, -40 డిగ్రీ సెల్సియస్ ఈక్వల్స్ టు -40 డిగ్రీ ఫారెన్హీట్. దీని తర్వాత నుంచి మొత్తం కూడా డామినేషన్ అంతా కూడా డిగ్రీ సెంటిగ్రేడ్దే ఉండడం జరుగుతుంది. కాబట్టి 1 డిగ్రీ ఫారెన్హీట్ వల్ల 180 పాయింట్స్లలో ఉంటే 1 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే 100 పాయింట్స్లో ఉండడం జరుగుతుంది. ఇది 180 పాయింట్స్లలో చేంజ్ అయ్యేంత ఇది కేవలం 100 పాయింట్స్లోనే చేంజ్ అవుతుంది. కాబట్టి 1 డిగ్రీ ఫారెన్హీట్ కంటే 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెద్దది. అండ్ బాహ్య పీడనం పెరిగినట్లయితే నీటి మరుగు ఉష్ణోగ్రత పెరుగుతుంది, మంచు ద్రవీభవన ఉష్ణోగ్రత పెరుగుతుంది. 2 పెరుగుతాయి, 2 తగ్గుతాయి. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కుక్కర్. మీరు కుక్కర్ తీసుకోండి. కుక్కర్ తీసుకొని మనం బయట నుంచి హీట్ని ఇంక్రీజ్ చేసామనుకోండి, అప్పుడు మనకి ఒక బయట సర్ఫేస్ నుంచి వచ్చేటటువంటి ఎనర్జీ మొత్తం కూడా దీంట్లోకి రావడం జరుగుతుంది. దీంట్లో పెట్టినటువంటి ఫుడ్ ఐటమ్ అనేది మనకు తక్కువ టైంలో కుక్ అవ్వడం జరుగుతుంది. దానికి గల రీజన్ ఏంటిదంటే నీటిలో ఉన్నటువంటి మరుగు ఉష్ణోగ్రత అనేది దాని యొక్క కెపాసిటీ కంటే ఓవర్గా హీట్ని అబ్జర్వ్ చేసుకునే గుణం పెరగడం వల్ల, అంటే దాని యొక్క మరుగేటటువంటి ఉష్ణోగ్రత ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఫుడ్ అనేది తొందరగా కుక్ అవ్వడం జరుగుతుంది. ఇది ఈవెన్ దో ప్రెషర్ కుక్కర్కే కాదు, మన అట్మాస్ఫియర్ కూడా ఇదే విధంగా అవ్వడం జరుగుతుంది. సో సమ్మర్ టైమ్స్లలో మీరు కనుక గమనించినట్లయితే కొన్ని ఐటమ్స్ మనం బయట పెడితే అవి తొందరగా ఖరాబ్ అవ్వడం గల కారణం ఈ యొక్క బాహ్య పీడనమే. కాబట్టి బాహ్య పీడనం పెరిగినట్లయితే నీటి మరుగు ఉష్ణోగ్రత కూడా పెరగడం జరుగుతుంది. ఈ కింది వాటిలో సరైన వాక్యాన్ని ఎన్నుకోండి. ఉష్ణం ఒక ద్రవ స్వరూపం కాదు, ఎందుకంటే ఇది వాయు రూపంలో ఉండడం జరుగుతుంది. ఎలా అంటే అలా, అది లిక్విడ్ అయితే మనకు హైయెస్ట్ పాయింట్ నుంచి లోయెస్ట్ పాయింట్కి ఆల్వేస్ ట్రావెల్ అవుతూ ఉంటుంది. బట్ మనకు ఉష్ణం అనేది ఒకే సైడ్ ప్రవహించాలని లేదు. అదేవిధంగా ఉష్ణం తక్కువ ఉష్ణోగ్రత నుంచి ఎక్కువ ఉష్ణోగ్రత ప్రవహిస్తుంది. ఇది కూడా సాధ్యం కాదు. ఎందుకంటే మీరు ఒక వాటర్ కంటైనర్లో ఫుల్గా మనకు ఇది 120 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్నప్పుడు ఇది ఓవర్ హీట్ అయిన దగ్గర దీని దగ్గర మనం ఒక వాటర్ ఫ్లాస్క్ని పెట్టినట్లయితే దీని నుంచి టెంపరేచర్ దీన్ని ట్రాన్స్ఫర్ అవుతూ ఇది అవ్వడం జరుగుతుంది, ఇది కూల్ అవ్వడం జరుగుతుంది. సో హైయెస్ట్ పాయింట్ నుంచి లోయెస్ట్ పాయింట్కి వెళ్తుంది. ఒక వస్తువును వేడి చేసిన తర్వాత దాని యొక్క ద్రవ్యరాశి పెరుగుతుంది. ఇది కూడా సాధ్యం కాదు. ఎందుకంటే అన్ని ఐటమ్స్ కూడా దాని ద్రవ్యరాశి పెరగాలని లేదు, కానీ దాని యొక్క ఘనపరిమాణం అనేది పెరగడం జరుగుతుంది. సో ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ రైట్. అండ్ నెక్స్ట్, తీగ వాయిద్యాలలో ఉత్పత్తి అయ్యేటటువంటి తరంగాలు ఏమిటి? తీగ వాయిద్యాలలో ఉత్పత్తి అయ్యేటటువంటి తరంగాలు దైర్ఘ్య తరంగాలు అండ్ తిర్యక్ తరంగాలు. దైర్ఘ్య అంటే అణుదైర్ఘ్య తరంగాలు. సో మనకు తీగ వాయిద్యాలలో ఉత్పత్తి అయ్యేటటువంటి తరంగాలు అణుదైర్ఘ్య తరంగాలు రావడం జరుగుతుంది. అందుకే మనకు అంత క్లారిటీగా వినసొంపుగా అయిన అణుదైర్ఘ్య తరంగాలు రావడం జరుగుతుంది. అండ్ పుటాకార దర్పణం అండ్ కుంభాకార దర్పణం, ఇవి మనకు కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ అని ఉండడం జరుగుతుంది. వాటికి సంబంధించినటువంటివి ఇవి. సో ఈ యొక్క కుంభాకారం పుటాకారం అంటే పుటాకార దర్పణం కుంభాకార దర్పణం ఎక్కడ ఉంటుందంటే పుటాకార దర్పణం ఈఎన్టీ డాక్టర్స్ ఎక్కువగా యూటిలైజ్ చేస్తారు. పుటాకార దర్పణం స్పెషాలిటీ చిన్న ఉన్నటువంటి వస్తువుని పెద్దగా చూపిస్తుంది. కుంభాకార దర్పణం వచ్చేసి బైక్ సైడ్ మీటర్స్లలో, వెహికల్స్ యొక్క సైడ్ మీటర్స్లలో ఉంటాయి. అది పెద్ద బింబాన్ని చిన్నగా చేసి చూపించడం జరుగుతుంది, అంటే మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. అదే పుటాకార దర్పణం నిజ ప్రతిబింబాన్ని ఇస్తుంది, అంటే ఒరిజినల్, దాని యొక్క ఒరిజినల్ ఇస్తుంది. అయితే ఒకటేమో వృద్ధీకృత, మరొకటి వచ్చేసి క్రయీకృతగా ఇవ్వడం జరుగుతుంది. సో పుటాకార దర్పణం వచ్చేసి వృద్ధీకృత నిజ ప్రతిబింబాన్ని ఇస్తుంది, మరొకటి క్రయీకృత మిథ్యా ప్రతిబింబాన్ని ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, కాంతి తరంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? కాంతి తరంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది హైగన్స్ ప్రతిపాదించడం జరిగింది. అండ్ నక్షత్రాలు మినుకు మినుకు అనడానికి గల కారణం ఏమిటి? నక్షత్రాలు మనకు కాన్స్టెంట్గా ఎనర్జీ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. అయితే ఈ నక్షత్రాల మధ్య కొన్ని వేల ఆస్ట్రాయిడ్స్ ప్రయాణిస్తూనే ఉంటాయి. అవి మన కంటికి కనిపించవు, ఎందుకంటే అవి శూన్యంలో ఉంటాయి. అండ్ ఒకవేళ ఒక ఆస్ట్రాయిడ్ కనుక మన భూమికి ఆ వచ్చేటటువంటి నక్షత్రానికి మధ్య ఇవి కనుక ప్రయాణం చేసినట్లయితే
ఈ పడే వెలుతురు దానిపై పడి రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ రిఫ్లెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో ఆస్ట్రాయిడ్ తగిలి మళ్ళీ మన భూమికి వస్తుంది. కానీ వీటి మధ్య దూరం చాలా తక్కువగా ఉండడం, ఇలాంటి కారణాల వల్లనే మన సూర్యుడు తప్ప మిగిలిన అన్ని నక్షత్రాలు చాలా మనకు మిణుకుమంటూ కనిపించడం జరుగుతుంది. కానీ అన్నిసార్లు కాదు, చాలా రేర్ కేసెస్లోనే ఈ విధంగా జరగడం జరుగుతుంది. కానీ మనం కన్సిడర్ చేసేది మాత్రం నక్షత్రాలు మిణుకుమండడానికి కారణం కాంతి పరావర్తనం చెందించడం వల్లనే మనకు అనేది కనిపించడం జరుగుతుంది. అండ్ పాక్షిక పారదర్శక పదార్థం ఏమిటి? గాలి, శూన్యం, నూనె, కాగితం, నీరు. పాక్షిక పారదర్శకం అంటే పర్ఫెక్ట్ క్లియరెన్స్ కాకుండా పార్షియల్ క్లియరెన్స్గా ఉండడం జరుగుతుంది. దీని బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి నూనె, కాగితం. గాలిలో మనకు పర్ఫెక్ట్ పారదర్శక పదార్థం కనిపిస్తుంది, అంటే అవతల ఏముందో మనకు త్రూ గాలి ద్వారా మనకు కనిపిస్తుంది. శూన్యంలో కనిపిస్తుంది. ఓన్లీ వాటర్ అంటే స్వచ్ఛమైన వాటర్ని కన్సిడర్ చేస్తాం కాబట్టి వాటర్లో కూడా కనిపిస్తుంది. ఎక్సెప్ట్ నూనె, కాగితంలో తప్ప మిగిలిన అన్నింటిలో కూడా మనకు క్లారిటీ కనిపించడం జరుగుతుంది. అండ్ ప్రతిబింబం కుడి ఎడమలు తారుమారు అవ్వడం ఎప్పుడు జరుగుతుంది? ఏ అద్దంలో కుడి ఎడమలు తారుమారు అవుతాయి? కుంభాకార దర్పణం, పుటాకార దర్పణం, గోళాకార దర్పణం, సమతల దర్పణం. సో దీని ద్వారా అవుతుందంటే సమతల దర్పణం ద్వారా కుడి ఎడమలు తారుమారు అవుతాయి. మరి ఇంతకు సమతల దర్పణం అంటే ఏం లేదు, మన ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసేటటువంటి మిర్రరే. ఎందుకంటే మీరు అద్దం ముందర నిలబడి మీరు లెఫ్ట్ హ్యాండ్ లిఫ్ట్ చేస్తే అవతల అద్దం విద్యా ప్రతిబింబంలో మనకు దాని యొక్క రైట్ హ్యాండ్ లిఫ్ట్ చేస్తుంది. మీరు మీ యొక్క రైట్ హ్యాండ్ లిఫ్ట్ చేస్తే అది లెఫ్ట్ హ్యాండ్ లిఫ్ట్ చేస్తుంది. మీరు లెఫ్ట్ ఐ క్లోజ్ చేస్తే అక్కడ రైట్ ఐ క్లోజ్ అవుతుంది, రైట్ ఐ క్లోజ్ చేస్తే అక్కడ లెఫ్ట్ ఐ క్లోజ్ అవుతుంది. అంతా కూడా ఆపోజిట్లో జరుగుతుంది కాబట్టి దాన్ని సమతల దర్పణంగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఈ ఫైల్ వచ్చేసి ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో అప్లోడ్ చేస్తాను. అండ్ ఈరోజు మనం అరౌండ్ 50 క్వశ్చన్స్ దాకా కంప్లీట్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మనం 51 క్వశ్చన్ కాంచి రిమైనింగ్ టాపిక్ కూడా చూద్దాం. ఆల్రెడీ మనం ప్రీవియస్గా 20 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ వీడియోలో 30 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. అండ్ ఈ కింది వాటిలో సరైనటువంటి వాక్యం ఏమిటి? సో కింది వాటిలో సరైనటువంటి వాక్యం ఏమిటి అని అంటే, ఉత్తర దక్షిణ ధృవాలు వికర్షించుకుంటాయి. లేదు, మన మ్యాగ్నెట్లో తెలుసు ఉత్తర దక్షిణ ధృవాలు ఆకర్షించుకుంటాయి. దక్షిణ ధృవాన్ని ఆకర్షిస్తుంది. అసలు ఈ సెంటెన్సే రాంగ్. ఎందుకంటే దక్షిణ ధ్రువం రెండు ఒకటే. అది దాన్ని అది ఎట్లా ఆకర్షించుకోదు. అయస్కాంతంలోని ఉత్తర దక్షిణ ధృవాలను వేరు చేయలేము. ఎస్, ఇది మాత్రం పర్ఫెక్ట్ వన్. ఎందుకంటే మీరు ఎంత పెద్ద మ్యాగ్నెట్ తీసుకున్నా దాన్ని 2 భాగాలు చేసినా 2 మ్యాగ్నెట్లు అవుతాయి. మీరు ఎంత చిన్న మ్యాగ్నెట్ని తీసుకొని దాన్ని 2 పార్ట్ చేసినా కూడా ప్రతి దాంట్లో మనకు నార్త్ సౌత్ అనేది ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి అయస్కాంతంలోని ఉత్తర దక్షిణ ధృవాలను ఎప్పటికీ వేరు చేయలేమని అంటే ఈ విధంగా మనకు గుర్రపు నాడా లెక్క, లేకపోతే యూ షేప్లో ఉన్నటువంటిది ఇక్కడ మనకు నార్త్ ఉంది, ఇక్కడ సౌత్ ఉంది, ఈ 2 వేరే కదా అనుకోవచ్చు. కానీ ఇదంతా కూడా సింగిల్ మ్యాగ్నెట్ కాబట్టి దీన్ని మనం ఇక్కడ కట్ చేస్తే మళ్ళీ దీనికి ఇది సౌత్ అయితే ఇది నార్త్ అవుతుంది, ఇది సౌత్ అయితే ఇది నార్త్ అవుతుంది. ఆ విధంగా అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, లావైనటువంటి ఘనవాహకం గుండా కొంచెం విద్యుత్ ప్రవహించినప్పుడు అక్కడ మనకి ఏమవడం జరుగుతుంది? అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందా, రసాయన ఫలితం కలుగుతుందా, ఉష్ణ ఫలితం వస్తుందా, పైవన్నీ కలుగుతాయి. అంటే అయస్కాంత క్షేత్రం అనేది ఏర్పడడం జరుగుతుంది. దీన్ని మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ సిస్టమ్ అనడం జరుగుతుంది. అండ్ ప్రాథమిక ఘటం అంటే ఇది బ్యాటరీలకు సంబంధించింది. సో బ్యాటరీలలో మనకి ఏం జరుగుతుంది? రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది. అంటే ఒక చిన్న బ్యాటరీ సెల్ తీసుకుంటే దాంట్లో మనకు జరిగేటటువంటి చర్య రసాయనిక చర్యని విద్యుత్ శక్తిగా మారుతుంది. సో ఘటం అంటేనే ఎలక్ట్రిక్ సంబంధించింది కాబట్టి రసాయన చర్య విద్యుత్ శక్తిగా మారుతుంది. అండ్ గెలీనా ఫార్ములా అంటే ఏమిటంటే, గెలీనా ఫార్ములా అంటే ప్లంబం సంబంధించి ఈబీఎస్ని గెలీనా ఫార్ములా అనడం జరుగుతుంది. సో ఇక్కడతో మనకి 50 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం 51 క్వశ్చన్ కాంచి రిమైనింగ్ బిట్స్ అన్ని కూడా డిస్కస్ చేద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని వీడియోలో కలుద్దాం. అండ్ ఈ ఫైల్ వచ్చేసి ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో అప్లోడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.